ముఖ్యంగా ఈరోజు ఈ ప్రాంతంలో ఇక్కడ ఇంతమంది పేరెంట్స్ మధ్యన కూర్చోవడం, మీతో ముచ్చటించే అవకాశం దక్కడం, అలాగే ఆ సరస్వతి దేవి కటాక్షం పొందేందుకు అవకాశం కల్పించిన ప్రగతి విద్యానికేతన్ కవిత జనార్దన్ రెడ్డి దంపతులు, మిరియా టీచర్లు, విద్యార్థులు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ సందర్భంలో ఎక్కువ విషయాలు మాట్లాడను, ఎందుకంటే పిల్లలు చాలామంది యాక్టివ్గా ఎంటర్టైన్మెంట్ మూడ్లో ఉన్నారు. పేరెంట్స్ కూడా ఎక్కడెక్కడ నుండో ట్రావెల్ చేస్తున్నారు, మళ్ళీ లంచ్కి వెళ్ళాలి. నాకు అర్థమవుతుంది, మీరు విన్నా కూడా పిల్లలు వినిచ్చే స్థితిలో లేరు కాబట్టి త్వరగానే ముగిస్తాను. ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళకి ముఖ్యంగా స్కూల్ యాజమాన్యం, నాకు తెలిసినంత వరకు నాకు ఈరోజు నేను ఇక్కడికి రావడం కొత్త కావచ్చు, కానీ కవిత కానీ జనార్దన్ రెడ్డి గారు కానీ ఈ స్కూల్ గురించి కానీ వాళ్ళ గురించి కానీ నాకు బాగా తెలుసు. ఒక సదాశయంతో ఈ ప్రాంతంలో విద్యార్థుల్ని మంచి మేధో సంపత్తులుగా తీర్చిదిద్దాలనే ఒక మంచి లక్ష్యంతో కంకణం కట్టుకొని ఈరోజు వసంత పంచమి రోజు ఇంతమంది పిల్లలకి అక్షరాభ్యాసం ఒకే చోట చేయించి ఆ సరస్వతి దేవి కటాక్షం పొందేందుకు అందులో తను కూడా పాల్గొనడం, మనందరం పాల్గొనడం, మీరందరూ కూడా ముందుకు రావడం సంతోషించదగిన విషయం. అది పిల్లలందరినీ చూస్తుంటే నాకు ఎంత జలసీగా ఉంది అంటే, వెనకాల ఉన్న పేరెంట్స్ అందరికీ తెలుసు, వీళ్ళందరినీ చూస్తుంటే నాకు ఒక వైపేమో ఆనందం, ఇంకో వైపేమో జలసీ కూడా ఉంది. ఎందుకంటే నేను నా జీవితం గురించి చెప్తాను. నేను ఇలాగే వరంగల్ జిల్లాలో ఒక గ్రామీణ ప్రాంతంలో పెరిగాను. నేను ఏ సంవత్సరంలో స్కూల్కి వెళ్ళినో నాకైతే సరిగ్గా గుర్తులేదు. 5వ సంవత్సరం 6వ సంవత్సరం నాకు గుర్తులేదు. నేను ఎప్పుడు జాయిన్ అయినాను ఎవరైనా అడిగితే చెప్పలేను, ఎందుకంటే నేను జాయిన్ అయ్యాను 3 నెలలు మానేసిన తర్వాత ఇక్కడైతే వెళ్ళట్లేదని నన్ను మా అమ్మమ్మ ఊరికి పంపించారు, కరీంనగర్ జిల్లా. అక్కడ పోతలేనని మళ్ళీ ఎక్కడికో పంపించారు. చివరికి ఏ రోజు నేను ఆలు రాశానో నాకైతే సరిగా గుర్తులేదు. ఆ రోజుల్లో అలా ఉండేవి. కానీ ఈరోజు పిల్లలందరికీ చిన్న చిన్న పిల్లల్ని ఒళ్ళో కూర్చోబెట్టుకొని తల్లిదండ్రులు ఇద్దరు పక్కన కూర్చోబెట్టి పనులన్నీ మానేసి ఈరోజు అక్షరాభ్యాసానికి వాళ్ళు పడుతున్న ఆ పిల్లల మొహాలు చూస్తూ చేతులు పట్టుకొని దిద్దిస్తూ ఉంటే ఈ పిల్లలంతా ఎంతో అదృష్టవంతులు. నిజంగా పిల్లలందరూ, మీరందరూ కూడా మీకు ఈ అదృష్టాన్ని కలిగించిన మీ పేరెంట్స్కి ఒకసారి చప్పట్లు కొట్టాలి. పిల్లలందరూ, ఆల్ చిల్డ్రన్, క్లాప్ ఫర్ ద పేరెంట్స్. గాడ్ బ్లెస్ యు. ముఖ్యంగా ఒక్క విషయం చెప్పదలుచుకున్నాను. ఈ ప్రపంచంలో ఆది గురువు ఏ పిల్లవాడికైనా ఏ పాపకైనా బాబుకైనా ఆది గురువు తల్లే. కాబట్టి సో నేను కూడా చిన్నప్పటి నుండి ఎంత చదువుకోకపోయినా నేను చాలా, నా బాల్యం అంతా 10th క్లాస్ ఫెయిల్ అయ్యాను, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యాను, రకరకాలు ఎప్పుడు పెద్దగా చదువుకుంది లేదు నేను. కానీ నేను 10th ఫెయిల్ అయ్యాను, వ్యవసాయం చేశాను, ఇంటర్, డిగ్రీ అన్నీ ఫెయిల్ అయ్యాను. నా కెరీర్లో ఎప్పుడు ఏది సరిగా డైరెక్ట్ పాస్ అవ్వలేదు. కానీ ఈరోజు చెప్తాను, నేను ప్రపంచం మొత్తంలో 10 టాప్ యూనివర్సిటీస్ 10 కంట్రీస్కి వెళ్ళి పాఠాలు చెప్పాను. 10 లక్షల మందికి 2 తెలుగు రాష్ట్రాల్లో నేను పాఠాలు చెప్పాను. ఈ స్థాయికి వచ్చాను. ఇదంతా అంటే నేను ఈ క్రెడిట్ అంతా ఎవరికి ఇస్తాను అంటే, మా అమ్మ చదువుకోకపోవచ్చు, తన పుస్తకాలు బట్టి పాఠం చెప్పి ఉండకపోవచ్చు, బట్టి పెట్టించిన మార్కులు చెక్ చేసి ఉండకపోవచ్చు, కానీ నేను ఇంత సాధించడానికి ఈ ప్రపంచంలో అన్నిటికీ కారణం మా అమ్మ మాత్రమే. తను నాకు ఇచ్చిన ఇన్స్పిరేషన్ అన్నమాట. అమ్మ ప్రేమ ఎలా ఉంటుంది అంటే అది చెప్పనలవి కాదు. మొట్టమొదటిసారిగా ఈ పిల్లలందరూకి చెప్తున్నాను, ఈ ప్రపంచంలో మీకోసం మొట్టమొదటిసారిగా తన ఒంట్లో ఒక భాగాన్ని కోసి మిమ్మల్ని బయటికి తెచ్చి బతికించడానికి విలవిలలాడింది మీ అమ్మ. అలాంటి తల్లిని ఎప్పుడు ప్రేమగా చూసుకోవాలి. పిల్లలందరూ, ఇందులో చిన్నపిల్లలే కాదు, 6th 7th అందరూ చదువుతున్నారు, అందరికీ చెప్తున్నాను, నెవర్ గెట్ యాంగ్రీ విత్ యువర్ మామ్. ఓన్లీ అమ్మతో చెప్పాల్సిన పదం ఏది ఏమైనా చివరికి ఒకటే ఉండాలి. ఎంత గొడవ అయినా ఏం చేసినా పిల్లలు మాత్రం చివరికి అమ్మకి లవ్ యూ అమ్మా అని చెప్పాలి, అంతే. ఎన్ని గొడవ పని ఏవని చివరికి మాత్రం అదే వర్డ్తో ఆ రోజు సంభాషణ క్లోజ్ అవ్వాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, మీకు చాలా వరకు అడవిలో సౌండ్ వద్దు, మాదొద్దు, ఆపేయండి. చాలా వరకు అడవిలో
ఒక జిరాఫీ అని ఒక జంతువు ఉంటుంది. ఆ జిరాఫీ ఎప్పుడైనా బిడ్డలకు జన్మనివ్వగానే ఆ బేబీ జిరాఫీ భూమి మీద పడగానే తల్లి జిరాఫీ ఏం చేస్తుంది తెలుసా? పెద్దగా ఉంటుంది. బేబీ జిరాఫీ భూమి మీద పడగానే ఒక 10 నిమిషాల గ్యాప్ ఇస్తుంది. 10 నిమిషాల గ్యాప్ తర్వాత ఆ తల్లి జిరాఫీ వచ్చి ఏం చేస్తుందంటే అప్పుడే పుట్టిన అరగంట క్రితం పుట్టిన పాపని పొట్టలో ఫాట్మంత్ అంతది, పొట్టలో ఒక తన్నుది అంతది. ఆ చిన్న బేబీ జిరాఫీ బాధ తట్టుకోలేక మూలుగుతూ దొర్లుతూ ఉంటుంది. మళ్ళీ 1/2 గంట టైం ఇస్తుంది ఆ తల్లి జిరాఫీ. మళ్ళీ అటు నుండి వచ్చి మళ్ళీ తంతుంది. అరగంటకు ఒకసారి తన్నుతూనే ఉంటుంది ఆ పాపని. అరగంట గంట ఎంత మొత్తుకున్నా బేబీ పిల్ల జిరాఫీ ఎంత బాధపడుతున్నా కూడా పట్టించుకోదు తల్లి. తన్ని ఏం చేస్తుంది తెలుసా? ఆ తల్లి జిరాఫీ తంతా ఉంటే ఈ బేబీ జిరాఫీ చివరికి ఆ తల్లి తన్నులు తట్టుకోలేక బాధ నొప్పి భరించలేక లేచి అమ్మ దగ్గర నుండి పారిపోద్ది అనమాట. అప్పుడు ఆ తల్లి జిరాఫీ రిలాక్స్ అవుతాడు. ఎందుకంటే నా బిడ్డకి నడక నేర్పాను, నేను అలా వెంట పడకపోతే అది తొందరలో లేచి నడవడం నేర్చుకోకపోతే అడవిలో ఏ జంతువు అయినా వచ్చి నా బిడ్డని తినేస్తుంది. అందుకే నా బిడ్డనికి వీలని తొందరగా నడక నేర్పాలి, దాని కాళ్ళ మీద అది నడిచేలా చెయ్యాలని బాధ ఉన్నా కూడా తన్నుతూ కూడా తనకి నడక నేర్పుతుంది. అలాగే ఈరోజు చిన్న బుజ్జి పాపల్ని పిల్లల్ని తెచ్చి వదలడం ఇష్టం లేకపోయినా ఆ తల్లిదండ్రులు తెచ్చి ఇక్కడ వేస్తున్నారంటే వీళ్ళంత తొందరగా మా పిల్లలు నేర్చుకోవాలి, ఎదగాలి, వాళ్ళు సెటిల్ అవ్వాలి, ఈ పోటీ ప్రపంచంలో రాణించాలనే ఒక ప్రేమే తప్పితే ఇంకేముండదు. కాబట్టి సమ్టైమ్స్ పిల్లలందరికీ చెప్తున్నాను, మీ అమ్మ నాన్న తిట్టచ్చు, సమ్టైమ్స్ మీ టీచర్లు కోపం వస్తే ఓ చెయ్యొచ్చు, ఓ మాట గట్టిగా తిట్టొచ్చు. టీచర్లు కానీ పేరెంట్స్ కానీ మిమ్మల్ని ఎప్పుడు కూడా వాళ్ళు ఏం చేసినా మీ మీద ప్రేమతోటే చేస్తారు తప్పితే వాళ్ళ కోపం మాత్రం కాదు. ఎందుకంటే ఈ ప్రపంచంలో మీరు గొప్పగా ఎదిగితే అతి ఎక్కువగా ఆనందించేది ఫస్ట్ మీ తల్లిదండ్రులు అయితే, ఆ తర్వాత వాళ్ళకి పాఠాలు చెప్పిన ఆ టీచర్లు, ఆ స్కూల్ మాత్రమే. ఈ ప్రపంచంలో ఎవ్వరు కోరుకోరండి, ఒక టీచర్ మాత్రమే కోరుకుంటాడు తన స్టూడెంట్స్ తనకంటే గొప్పోళ్ళు అవ్వాలని, అది ఒక గొప్పగా చెప్పుకోవాలని. కాబట్టి అలాంటి మంచి ఆశయంతో టీచర్లు ఉంటారు. కాబట్టి పిల్లలందరికీ నా మనవి ఏంటంటే, పెద్దవాళ్ళు చెప్పేది వాళ్ళు తిట్టినా, కొట్టినా, మాట్లాడినా, అరిచినా, ప్రేమగా పలకరించినా, ఏం చేసినా అది ప్రేమతోటే చేస్తారు. టీచర్స్ కూడా చేస్తారు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టేలా మళ్ళీ రాయమంటారు, ఇంపోజిషన్ అంటారు, హోంవర్క్ అంటారు, అన్నీ అంటారు. కానీ మీ ప్రేమతోటే ఈ విషయం అర్థం చేసుకోగలి ఈరోజు టీచర్లు అంటే, అలాగే పేరెంట్స్ అంటే గౌరవం ఎప్పుడు ఉంటుంది. ఇంకొక విషయం చెప్తాను, ఈ ప్రపంచంలో ఛత్రపతి శివాజీ దగ్గర నుండి గొప్ప అద్భుతాలు చేసిన ఎవరినైనా తీసుకోండి, వీళ్ళందరూ కూడా తల్లి నుండి ఇన్స్పైర్ అయిన వాళ్ళే, తల్లి నుండి మోటివేషన్ పొందిన వాళ్ళే. కాబట్టి ఇక్కడ ఉన్న తండ్రుల కంటే, ఇక్కడ ఉన్న పిల్లల కంటే ఈ సమాజంలో మొత్తం మీద బాధ్యత ఎవరి మీద ఎక్కువ ఉందంటే తల్లి మీద. కాబట్టి ఆ తల్లులు ఈరోజు ఎంత బాధ్యతాయుతమైన పొజిషన్లో ఉన్నారు అంటే నేను చెప్తాను, చాలా పెద్ద బాధ్యత ఉందండి మీకు. మీ పిల్లలు అయితే కొంతమంది తండ్రులు కూడా ఉన్నారు, పేరెంట్స్ కూడా ఉన్నారు. వాళ్ళు ఎలా ఉంటారంటే ఈరోజు చాలా సందర్భాల్లో మొత్తం తల్లికి వదిలేస్తారు. ఇక చదువు నువ్వు చూసుకో, నాకెక్కడైతే నా పనులు నాకున్నాయి, నా పని సంపాదించడమే అని చెప్పి ఇంకా నేను ఫీజు కడతాను కదా మిగతా నువ్వు చూసుకో అంటూ ఉంటారు. లేదా టీచర్లకు ఫీజు కట్టి మీకెందుకు, మీరే చదువు చెప్పండి, మేము చూసుకుంటే మీరెందుకండి పాఠాలు చెప్పడం, ఫీజు కట్టడం అంటారు. ఇది తప్పండి. ఎప్పుడు కూడా తల్లిదండ్రులు పిల్లలకి ఇవ్వాల్సిన అతిపెద్ద గిఫ్ట్ ఏంటంటే వాళ్ళతో టైం స్పెండ్ చేయడం. పిల్లలకు మనం ఇచ్చే అతిపెద్ద గిఫ్ట్ ఏంటంటే, ఒక బహుమతి ఏంటంటే వాళ్ళతో టైం స్పెండ్ చేయడం. మనం ఎంత బిజీ ఉన్నా మన పిల్లలతో 5 నిమిషాలు 10 నిమిషాలు ఒళ్ళో కూర్చోబెట్టుకొని పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడే టైం లేనంత బిజీ ఈ ప్రపంచంలో ఎవరూ లేరు. అలా ఉంటే అది బిజీ కాదు, నిజమైన బిజీ మాత్రం కాదు. కాబట్టి ఖచ్చితంగా పిల్లలతో వాళ్ళు టైం స్పెండ్ చేయాలి. ఇంకొకటి మనీ స్పెండ్ చేయాలి, పిల్లల మీద కూడా మనీ స్పెండ్ చేయాలి. ఎందుకు స్పెండ్ చేయాలో కూడా చెప్తాను. ఎందుకు అంటే పిల్లలకు మనం ఎక్కువగా ఇచ్చేది ఆస్తి, ఆ ఆస్తి ఎడ్యుకేషన్. ప్రపంచంలో మీ ఆస్తిపాస్తులు పోవచ్చు, అన్నీ పోవచ్చు, కానీ మీ పిల్లలకి ఇచ్చే విజ్ఞానం ఎప్పుడూ ఉంటుంది. ఒక వ్యక్తి దగ్గర దోచుకోలేని సంపద ఏదైనా ఉంది అంటే అది వాళ్ళ తెలివితేటలు, విజ్ఞానం మాత్రమే. కాబట్టి ఆ పర్మనెంట్ విజ్ఞానాన్ని ఇవ్వాలి అంటారు. పిల్లలకి చదువు కోసం ఎందుకు టైము, మనీ మన అన్ని వెచ్చించాలి అంటే, ఒక ఎట్లా ఉంటుంది అంటే
నాకు నా సర్కిల్ చాలా మంది ఉంటారండి. నా సర్కిల్ ఒక ఆయనకి కనీసం దాదాపు 500-600 కోట్లు ఉంటాయి, 100 కోట్లు. కానీ ఆయన ఎప్పుడు మమ్మల్ని అందరినీ పిలిచి మనస్ఫూర్తిగా ఓ పార్టీ ఇచ్చింది లేదు. రూపాయి రూపాయి కూడబెట్టి ఒంటి నిండా జబ్బులు తెచ్చుకుని 500-600 కోట్లు కూడబెట్టాడు. అన్ని కోట్లు కూడబెట్టిన తర్వాత వాళ్ళ అబ్బాయి ఎప్పుడైతే బిజినెస్లోకి వాళ్ళ అబ్బాయి వచ్చాడు, 6 నెలల్లో సగం పోయింది. కళ్ళు తిరిగి ఆయన తిరిగి అటు ఇటు చూసే లోపు 100 కోట్ల ఆస్తి అంతా కరిగిపోయింది. ఆ షాక్ తట్టుకోలేక ఈయనకి హార్ట్ అటాక్ వచ్చింది. ఎందుకు చెప్తున్నానంటే, మీ పిల్లలు తెలివైన వాళ్ళైతే మీరు ఇచ్చే ఆస్తులు వాళ్ళకి అక్కర్లేదు. మీ పిల్లలు తెలివి తక్కువ వాళ్ళైతే మీరు ఎన్ని ఆస్తులు ఇచ్చినా కర్పూరంలో ఆర్పేస్తారు. చెప్పండి. కాబట్టి ఆస్తుల కోసం వాళ్ళకు టైం లేదనో మనం ఇప్పుడు ఆలోచించొద్దు. ఆస్తుల కోసం వాళ్ళ మీద ఖర్చు పెట్టడానికి మనం ఆలోచించొద్దు. వాళ్ళ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, క్వాలిటీ ఫుడ్ ఇవ్వాలి, మంచి ఫుడ్ ఇవ్వాలి, అండ్ మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, మంచి పుస్తకాలు ఇవ్వాలి, మంచి కంపెనీ ఇవ్వాలి. మనం పిల్లలకి ఎప్పుడు కూడా క్వాలిటీగా తయారు చేయాలి తప్పితే వాళ్ళని ఎప్పుడు కూడా వాళ్ళ మీద ఖర్చు పెట్టడానికి భయపడదు. అది మీకు కూడా తెలిసిన విషయం. ఇంకొక విషయం ఏం చెప్పదలుచుకున్నాను అంటే, నాకు ఒక సంఘటన గుర్తొచ్చింది. నేను మరి అలాంటి గ్రామీణ వాతావరణంలో పెరిగినాను. ఈరోజు ఇలా ఎలా అయ్యాను అంటే నాకు ఒకే సంఘటన అండి. నేను 7-8వ తరగతిలోపు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాను కదా, నాకు లేని చెడు అలవాట్లేదు. ఆ రోజుల్లో నేను 30 ఏళ్ల క్రితం చాలా రఫ్గా ఉండేవాడిని. గొడవలని అదని, స్కూల్కి వెళ్ళలేదు,